ఓకే. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజంలో మీరు ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే, చాలా మంది స్టేట్‌మెంటే సరిగ్గా రాయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. సో, వాట్ ఈస్ ద స్టేట్‌మెంట్? ఓకే. సో, స్టేట్‌మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఒక హోమోమార్ఫిజం ఉండాలి. హోమోమార్ఫిజం అంటే ఏంటి? ఒక ఫంక్షన్. వేటి మధ్య హోమోమార్ఫిజం? గ్రూప్స్ మధ్య హోమోమార్ఫిజం. కాబట్టి లెట్ అస్ టేక్ ఏ హోమోమార్ఫిజం అంటే ఒక ఫంక్షన్ బిట్వీన్ 2 గ్రూప్స్. ఓకే. సపోజ్ ఆర్ if f is a function from g to g dash, okay, is a group homomorphism. Means what? F is a function from group g to group g dash that satisfies homomorphism conditions. Okay, so f from g to g dash is a group homomorphism. Then g by kernel f, okay, kernel అంటే ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. ఓకే, ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ జి. సో ఎఫ్ ఆఫ్ జి అంటే కూడా చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్. దీంతో పాటు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆన్ టు దెన్ జి బై కెర్ఎఫ్ అంటే కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు, దిస్ ఈజ్ సింబల్ ఫర్ ఐసోమార్ఫిజం. ఎఫ్ ఆఫ్ జి ఏమవుతుందంటే జీ డాష్ అయిపోతుంది ఎప్పుడు? ఎఫ్ ఆన్ టు ఫంక్షన్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్. యాక్చువల్గా ఈ మాత్రం ఉన్నా చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కరెక్ట్ స్టేట్మెంట్. దీన్ని ఒక్కొక్కసారి వాడు మిమ్మల్ని స్టేట్మెంట్ వాడే ఇచ్చేస్తే అంటే కన్ఫ్యూజ్ చేయడానికి షో దట్ ఇలా కూడా అడగొచ్చు. షో దట్ ఎవ్రీ హోమోమార్ఫిక్ image of a group is isomorphic to some quotient group. ఓకే, ఇలా కూడా అడగొచ్చు. అంటే ఇది కూడా కరెక్టే. అయితే మీరు గుర్తుపెట్టుకుని రాయడానికి నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెండో స్టేట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ థియరం ప్రూవ్ చేయమంటే మీరు అనుకుంటారు ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం ఇవ్వలేదని. కానీ ఇచ్చినట్టే. ఓకే, ఇది ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టు. ఏంటి? ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ జి ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషెంట్ గ్రూప్. ఇది కోషెంట్ గ్రూప్. ఓకే, సో ఇది మనం ప్రూవ్ చేయబోతాం. రైట్, ఆల్రెడీ ఇది ప్రూవ్ చేయడానికి నిజానికి హోమోమార్ఫిజం అనే యూనిట్ లో ఉన్న అన్ని థియరమ్స్ వచ్చేస్తాయి యాక్చువల్. ఓకే, ఏది ఎక్కడ అవసరమో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఫాస్ట్గా మీకు ఒక క్విక్ రివ్యూలో ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తున్నాను నేను. ఓకే, సో ఈ థియరం ఎట్టి బస్సులోనూ మిస్ కాకండి. సో ప్రూఫ్ చెప్పాను కదా, మీరు జస్ట్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే నేర్చుకోండి. ఇక్కడ వరకు నేర్చుకున్న చాలు. మీకు ఇంకొంచెం బాగా వస్తే ఇది కూడా రాస్తే ఇంకా మంచిది, ఇక్కడ వరకు రాస్తే. ఓకే, రైట్. సో ఫస్ట్ మనకు ఒక హోమోమార్ఫిజం కావాలి కాబట్టి, హోమోమార్ఫిజం బిట్వీన్ 2 గ్రూప్స్ కావాలి కాబట్టి మనం 2 గ్రూప్స్ తీసుకుందాం. సపోజ్ జీ కామా డాట్ అండ్ జీ డాష్ కామా సర్కిల్, ఏదో ఒక ఆపరేషన్. ఈ రెండిట్లో సేమ్ ఆపరేషన్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇక్కడ డాట్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నా. ఓకే, ఆర్ 2 గ్రూప్స్. ఓకే, అండ్ ఇంకేం కావాలి? ఈ గ్రూప్స్ మధ్య ఒక హోమోమార్ఫిజం కావాలి. ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం, ఈజ్ ఏ గ్రూప్ హోమోమార్ఫిజం. ఆర్ ఆల్రెడీ గ్రూప్స్ అని చెప్పాం కాబట్టి సింప్లీ హోమోమార్ఫిజం అని రాస్తే చాలు. రైట్,
నెక్స్ట్ ఓకే, ఇప్పుడు హోమోమార్ఫిజం అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఎఫ్ అనేది ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, జి అనే గ్రూప్ నుంచి జి డాష్ అనే గ్రూప్కి ఒక ఫంక్షన్ ఎఫ్. సో ఏ ఇక్కడ, బి ఇక్కడ, అంటే ఏబిలు రెండు మన డొమైన్లో తీసుకుంటే ఏ డాట్ బి కూడా డొమైన్లోనే ఉంటుంది. ఓకే, అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కడ ఉంటుంది? కోడొమైన్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి. ఓకే, సో ఇప్పుడు ఈ ఏ డాట్ బి దేనికి మ్యాప్ అవ్వాలి? ఈ రెండిట్ల సర్కిల్కి, అంటే ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బికి మ్యాప్ అవ్వాలి. అయితే అప్పుడు ఎఫ్ని హోమోమార్ఫిజం అంటాం. దిస్ ఈజ్ హోమోమార్ఫిజం కండిషన్ ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు జి. అంటే డొమైన్లో ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా వాటి మధ్య డాట్ వేస్తే ఎఫ్ ఆ ఎలిమెంట్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి సర్కిల్ వేస్తే ఏ ఎలిమెంట్ వస్తుందో దానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కోడొమైన్లోవి అంటే జీ డాష్లో, కాబట్టి జీ డాష్లో ఆపరేషన్ సర్కిల్, కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో సర్కిల్ రాశాను. ఓకే, సో అలా కాకుండా ఒకవేళ ఇక్కడ కూడా డాట్ లేదా స్టార్ అనుకుంటే ఇక్కడ ఆపరేషన్ అది రాస్తాం, ఏ ఆపరేషన్ అయితే ఆపరేషన్. రైట్ రైట్, దిస్ ఈజ్ హోమోమార్ఫిజం. ఇప్పుడు మనకేం తెలుసు అంటే, రైట్, ఇప్పుడు రైట్ ఇమేజ్ ఎఫ్, ఇమేజ్ ఎఫ్ అంటే ఏంటి? దీన్నే మనం ఎఫ్ ఆఫ్ జి అని కూడా ఉంటాం. అంటే ఏంటి? ఈ జీలో డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్లు కలెక్ట్ చేస్తే, అంటే ఇలా ఉంటుంది ఆ సెట్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు జి. అంటే జీలో ఎలిమెంట్స్ అన్నిటికి ఇమేజ్లు కలెక్ట్ చేస్తుంది అనమాట. చేస్తే వచ్చిన సెట్ ఇట్ ఈస్ క్లియర్లీ ఏ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. ఎందుకంటే డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్లు ఎక్కడ ఉంటాయి? కోడొమైన్లో ఉంటుంది. ఇది దిస్ ఈజ్ ఏ సబ్ రింగ్, సబ్ గ్రూప్ ఫామ్ అవుతుంది. దేనికి? సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్. సబ్ గ్రూప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ బై ఇట్ సెల్ఫ్. ఏది? ఎఫ్ ఆఫ్ జీ అనేది గ్రూప్ బై ఇట్ సెల్ఫ్. ఎక్కడ ఉంటుంది అది? జీ డాష్ లో ఉంటుంది. ఓకే, ఇంకొంచెం క్లియర్ గా ఉండడానికి ఈ డయాగ్రామ్ కొంచెం పెద్దగా వేసి చూపిస్తాం మీకు. ఓకే, సో ఇప్పుడు రైట్, ఇది జీ, ఇది జీ డాష్, అయితే ఇది జీ, ఇది జీ డాష్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫంక్షన్ ఎఫ్ ఉంది. ఈ జీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి ఇమేజ్లు ఉంటాయి ఇక్కడ. ఎక్కడ? జీ డాష్లో. అయితే ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు కొన్ని. ఓకే, అవి కాకుండా ఓన్లీ ఇమేజెస్ కలెక్ట్ చేస్తే, ఓకే, ఈ సెట్ని మనం ఎఫ్ ఆఫ్ జీ అంటాం. దిస్ ఈజ్ ఇమేజ్ సెట్. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోయినాయి అనుకోండి, అప్పుడు అది ఆన్ టు ఫంక్షన్ అయిపోద్ది. అంటే ఏమవుతుంది? ఈ ఇమేజ్ సెట్ ఎగ్జాక్ట్గా జీ డాష్ అయిపోతుంది. ఓకే, సో image set is always subset of codomain G dash. It is a subgroup, right? Now this is image F. This is always subgroup of దేనికి? codomain. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకా మనం ఈ థియరంలో ఇంకేమున్నాయి? కెర్ఎఫ్. కెర్ఎఫ్ని మనం ఇక్కడ కేతో డినోట్ చేద్దాం. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ కే. సో ఇది ఒక సెట్, అలాగే ఎఫ్ ఆఫ్ జీ కూడా ఒక సెట్. కెర్ఎఫ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద డొమైన్ ఏ బిలాంగ్స్ టు జీ. సో ఇక్కడ డొమైన్లో ఎలిమెంట్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఎలాంటి ఎలిమెంట్స్? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ అయితే జీలో ఉన్న ఏ ఎలిమెంట్స్ అయితే కోడొమైన్లో ఐడెంటిటీకి మ్యాప్ అయి ఉంటాయో ఆ ఎలిమెంట్స్. ఓకే, దానికి కూడా ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ గీద్దాం. ఓకే, దిస్ ఈజ్ జీ, దిస్ ఈజ్ జీ డాష్, జీ అండ్ జీ డాష్. ఇందులో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఇందులో ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈ అనుకుందాం. దీంట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ని క్లియర్గా తెలియడానికి ఈ డాష్ అనుకుందాం. మనకి హోమోమార్ఫిజం ప్రాపర్టీస్లో ఫస్ట్ థియరం ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని. అంటే ఏంటి? ఎఫ్ హోమోమార్ఫిజం అయితే ఎఫ్ ఆల్వేస్ మ్యాప్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్.
సో ఈ ఆల్వేస్ మ్యాప్ టు ఈ డాష్. కానీ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అంటే డొమైన్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఈ డాష్కి మ్యాప్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆ ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఆ ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేస్తే దాన్ని కెర్నల్ అందాం. ఓకే, అయితే ఈ కెర్నల్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ సబ్సెట్ ఆఫ్ డొమైన్కి సబ్సెట్ అవడమే కాదు, ఇంకా ఎక్స్ట్రాగా ఏమవుతుందంటే దట్ ఈస్ ఎ నార్మల్ సబ్ గ్రూప్. మామూలు సబ్ గ్రూప్ కూడా కాదు అది. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ నార్మల్ సబ్ గ్రూప్. ఓకే, సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఏ సబ్సెట్ ఆఫ్ G. ఓకే, బట్ ఆల్సో ఈ కెర్నల్ F దట్ ఈస్ సింప్లీ K ఈజ్ ఎ నార్మల్ సబ్ గ్రూప్. దేనికి? డొమైన్కి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నాను కానీ మీరు అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టదని అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఉండాలి అంటే మీ దగ్గర 2 గ్రూపులు ఉండాలి, వాటి మధ్య ఒక హోమోమార్ఫిజం అయ్యే ఒక ఫంక్షన్ ఉండాలి. హోమోమార్ఫిజం డెఫినేషన్ ఇక్కడ రాశారు. ఎప్పుడైతే హోమోమార్ఫిజం ఉందో ఇమేజ్ ఎఫ్ మనకు కావాల్సింది ఇదే, ఎఫ్ ఆఫ్ జీ, అది కోడొమైన్కి సబ్ గ్రూప్ అవుతుంది. అలాగే కే కెర్నల్ ఎఫ్ ఇది డొమైన్కి నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి మనం జీ బై కే అంటే జీ బై కే అన్నా జీ బై కెర్నల్ ఎఫ్ అన్నా ఒకటే మాట్లాడుకోవచ్చు. ఓకే, జీ బై కే అనేది కోషెంట్ గ్రూప్. ఓకే, అదేంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు వాట్ ఈస్ జీ బై కెర్నల్ ఎఫ్? ఇట్ ఈస్ కే. జీ బై కెర్నల్ ఎఫ్ అన్నా జీ బై కే అన్నా, ఎందుకంటే కెర్నల్ ఎఫ్ కి సింపుల్ గా కే అని పెట్టుకున్నాం. ఓకే, మీరు ఆల్రెడీ జీ బై హెచ్ అనే కోషెంట్ గ్రూప్ గురించి యూనిట్ 3లో చదువుకుంటాం. ఇందులో ఏముంటాయంటే సెట్ ఆఫ్ ఆల్ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్. ఎందుకంటే హెచ్ నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ ఈజ్ ఎ రైట్ కోసెట్, ఎవ్రీ రైట్ కోసెట్ ఈజ్ ఎ లెఫ్ట్ కోసెట్, ఏ బిలాంగ్స్ టు జీ. ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని అంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటి? కోసెట్స్. ఇవన్నీ కలిపి గ్రూప్ ఫామ్ అవుతాయి. ఏ ఆపరేషన్తో? కోసెట్ మల్టిప్లికేషన్తో. హెచ్ఏ డాట్ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఏబి. ఏబి అంటే ఇక్కడ ఏ డాట్ బి అని అర్థం. ఓకే, ఇదొక కొసెట్, ఇదొక కొసెట్, మల్టిప్లై చేస్తే వచ్చేది కొత్త కొసెట్. అంటే ఏబీలు జీలో కాబట్టి ఏ జీలోది, అలాగే బి జీలోది, ఏ డాట్ బి కూడా జీలోదే. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. నౌ జీ బై కే ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు? అక్కడ జీ బై హెచ్ అయితే హెచ్ఏ, ఇక్కడ జీ బై కే కాబట్టి కేఏ, ఏ బిలాంగ్స్ టు జీ. ఓకే, ఇందులో ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఓకే, అదే అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే, ఏం ప్రూవ్ చేయాలంటే ఆల్రెడీ మనకి జీ నుంచి జీ డాష్కి ఒక హోమోమార్ఫిజం ఉంది. ఏమిటది? ఎఫ్. రైట్, ఇప్పుడు రైట్ ఒక జీ బై కే అనేది ఇంకో గ్రూప్. ఏం గ్రూపు? ఇలాంటి గ్రూప్స్ మనం కోషెంట్ గ్రూప్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కోషెంట్ గ్రూప్. రైట్, కోషెంట్ గ్రూప్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ కోషెంట్ గ్రూప్ ఓకే ఐసోమార్ఫిక్ టు ఓకే ఒక సబ్ గ్రూప్ ఉంటుంది దేనికి? జీ డాష్కి. వాట్ ఈస్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్? ఎఫ్ ఆఫ్ జీ. దీన్నే ఇమేజ్ ఎఫ్ అని కూడా అని పిలుస్తాం. దీనికి ఐసోమార్ఫిక్ గా ఉంటుంది అని చెప్పాలి. ఓకే, అయితే యా ఇప్పుడు నవ్ వీ హ్యావ్ ఏ కోషెంట్ గ్రూప్ జీ బై కే. అయితే మనకు ఒక థీరం ఉంది ఏంటంటే ఇఫ్ హెచ్ ఈజ్ ఎనీ వన్ మినిట్, ఇఫ్ హెచ్ ఈజ్ ఎనీ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ then there exists a natural homomorphism from G to G by H. ఓకే, ఏదైనా ఒక నార్మల్ సబ్ గ్రూప్ ఉంటే మనం కోషెంట్ గ్రూప్ మాట్లాడొచ్చు. అయితే ఆ గ్రూప్ కి ఆ కోషెంట్ గ్రూప్ కి మధ్య ఒక నార్మల్ న్యాచురల్ హోమోమార్ఫిజం అనేది డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ఫై ఆఫ్ ఏ, ఏ అనేది జీలోది అయితే జీ బై హెచ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది? హెచ్ఏ. ఓకే, ఏని హెచ్ఏకి మ్యాప్ చేస్తే అది ఒక హోమోమార్ఫిజం అవుతుంది. దీన్ని న్యాచురల్ హోమోమార్ఫిజం ఆర్ కెనానికల్ హోమోమార్ఫిజం అంటాం. ఓకే, కెనానికల్ హోమోమార్ఫిజం. ఓకే, ఫస్ట్ అది రాసుకుందాం. సో దర్ ఎగ్జిస్ట్, క్లారిటీ కోసం ఒకసారి డిలీట్ చేసి రాస్తా. రైట్, నౌ దర్ ఎగ్జిస్ట్ okay a natural homomorphism or
an onto homomorphism. ఆ హోమోమార్ఫిజం ఏమవుతుందంటే ఆన్టో అవుతుంది. ఈ థియరం కూడా మనం ఆల్రెడీ క్లాస్లో చేసాం. ఓకే, అండ్ ఆన్ టు హోమోమార్ఫిజం ఎక్కడి నుంచి ఎక్కడికి, జీ నుంచి జీ బై కేకి. దీని పేరు ఫై. ఓకే, ఫై అని పెట్టుకుందాం. ఫై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి, జీ నుంచి జీ బై కేకి. ఓకే, డిఫైన్డ్ బై, ఎలా డిఫైన్ చేస్తాం, జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఫై ఎక్కడికి తీసుకెళ్ళాలి, జీ బై కేలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ. కేఏ అనేది కొసెట్. మిడ్ ఎగ్జామ్లో చాలా మంది దీన్ని కే ఆఫ్ ఏ అని రాశారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ కే ఆఫ్ ఏ, కేఏ. ఓకే, ఇది ఫంక్షన్ కాదు. కే అనేది ఒక సెట్. ఏంటా సెట్ అంటే కెర్నల్ ఎఫ్ ఈజ్ ద సెట్. ఓకే, దాన్ని సింపుల్గా మనం కే అన్నాం. రైట్, so this is phi of a is equal to ka. Ka is a coset. Don't write it as k of a. Right, defined by this. Okay, this is an onto homomorphism. గుర్తుపెట్టుకోండి, this is an onto homomorphism. Okay, ఇవి. సో మీరు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం చేయడానికి ఇవన్నీ తెలియాలి. ఏంటి, ఒక హోమోమార్ఫిజం తీసుకుంటే ఓకే, దానికి సంబంధించి మనకి రెండు సబ్ గ్రూప్స్ వస్తాయి. ఒకటి ఇమేజ్ ఎఫ్ ఆర్ ఎఫ్ ఆఫ్ జీ అనేది దేనికి సబ్ గ్రూప్ అవుతుంది, కోడొమైన్కి సబ్ గ్రూప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి. ఓకే, అలాగే కే ఆర్ కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. దేనికి, డొమైన్కి, అంటే జీకి సబ్ గ్రూప్ అవుతుంది, నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ వీటితో పాటు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే, మీకు జీ నుంచి జీ బై కేకి ఒక ఆన్టు హోమోమార్ఫిజం ఓకే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా డిఫైన్ చేస్తామంటే ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే, వేటి మధ్య చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకే, జీ బై కెర్ఎఫ్ అంటే జీ బై కే, జీ బై కేకి ఒక్క నిమిషం, జీ బై కెర్ఎఫ్ అంటే కేకి ఎఫ్ ఆఫ్ జీకి మధ్య ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుద్ది, అది ఐసోమార్ఫిజం అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, అది ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేస్తాం. చేస్తే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అయిపోయినట్టే. ఓకే, సో ఏం చేస్తున్నామో సరిగ్గా అర్థం చేసుకోండి. ఓకే, ఇది ఆల్రెడీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్. కే అనేది కెర్నల్, దిస్ ఇస్ నార్మల్ సబ్ గ్రూప్. ఇది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టే జీ బై కే మాట్లాడొచ్చు. సో ఇప్పుడు జీ బై కేకి ఎఫ్ ఆఫ్ జీకి మధ్య ఐసోమార్ఫిజం చెప్పాలి. అలా అయ్యేలాగా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నౌ ఇది మన కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకే, నౌ డిఫైన్. ఓకే, ఒక ఫంక్షన్, దీని పేరు సై అని పెడుతున్నాం. ఓకే, ఇది ఫై, ఇది సై. సై ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, దేని మధ్య ఐసోమార్ఫిజం చెప్పాలి మనం, జీ బై కే నుంచి ఎక్కడికి, ఎఫ్ ఆఫ్ జీ అంటే ఇమేజ్ ఎఫ్ కి చెప్పాలి. అంటే ఇదనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫైన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ పేరు సై. ఓకే, సై అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. బై ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకోండి. జీ బై కేలో ఎలిమెంట్ ఎలా ఉంటుంది, కోసెట్ లా ఉంటుంది. చెప్పాను కదా, జీ బై కే అంటే ఇదిగో ఇది ఇలా ఉంటుంది. కేఏ నాట్ కే ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఎఫ్ ఆఫ్ జీలోకి వెళ్ళాలి. అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి, ఇదిగో ఇక్కడికి, ఇది ఎఫ్ ఆఫ్ జీ, దిస్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ జీ. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, జీలో ఉన్న ఎలిమెంట్కి ఎఫ్ వేస్తే ఇక్కడికి వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ కేఏలో ఈ ఏ ఎక్కడిది, జీలోది. కాబట్టి ఈ ఏకి ఎఫ్ వేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఎఫ్ ఆఫ్ జీలోకి వెళ్తుంది. అంటే ఏంటి, కేఏ అనే జీ బై కేలో ఎలిమెంట్ని ఎఫ్ ఆఫ్ జీలో ఉన్న ఎలిమెంట్కి, ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్కి మ్యాప్ చేసాం అనమాట. ఓకే, సో జీ బై కేలో ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి, కేఏ కేబి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పంపించాం, ఎఫ్ ఆఫ్ జీలోకి పంపించాం. అయితే ఎలా పంపించామంటే, కేఏ, కే అనేది కెర్నల్, ఏ అనేది జీలో ఎలిమెంట్. ఓకే, సో ఏ జీలోది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది. ఓకే, ఏ జీలోది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది.
అలాగే ఒకవేళ కేబి అని ఉంటే బి జీలోది కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ జీలో ఉంటుంది. సో ఈ విధంగా మనం జీ బై కే నుంచి ఎఫ్ ఆఫ్ జీకి సై అనే ఫంక్షన్ ఒక దాన్ని డిఫైన్ చేస్తాం. ఓకే, సై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ డొమైన్ ఏంటి, జీ బై కే. జీ బై కేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కేఏలా ఉంటుంది. కేఏ బిలాంగ్స్ టు డొమైన్ జీ బై కే. ఓకే, సో అల్టిమేట్గా మనం ఈ ఫైని హోమోమార్ఫిజం అని 1 అని ఆన్2 అని ప్రూవ్ చేస్తాం. అయితే ఫస్ట్ మనం 1 అండ్ వెల్ డిఫైన్డ్ ప్రూవ్ చేస్తాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఏం ప్రూవ్ చేయబోతున్నాం, ఫై ఈజ్ 1 అండ్ వెల్ డిఫైన్డ్. ఓకే, అయితే ఇది ప్రూవ్ చేయడానికి చూడండి ఒకసారి. రైట్, ఇప్పుడు ఫస్ట్ వి ప్రూవ్ that psi is well defined and 1 అని ప్రూవ్ చేయబోదు. రైట్, దీనికోసం ఓకే ఏం ప్రూవ్ చేస్తామంటే psi అంటే ఓకే ఇలా డిఫైన్ చేసి ఇలా తీసుకుని కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ psi ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు psi ఆఫ్ కేబి అని ప్రూవ్ చేస్తే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఓకే, ఒక సైడ్ ప్రూవ్ చేస్తే వెల్ డిఫైన్డ్, రివర్స్లో ప్రూవ్ చేస్తే 1 రెండు కలిపి ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చేస్తాం. ఓకే, ఇది ప్రూవ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో నేను ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టా యాక్చువల్గా సై ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 ఈ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే మనం ఇది ప్రూవ్ చేయబోతున్నాము అని చెప్పడానికి. కానీ చాలామంది ఎగ్జామ్లో ఏం రాశారంటే దీన్ని 5 అండ్ 1 ఇలా రాసి వదిలేశారు. కానీ దయచేసి ఇలా రాయొద్దు. అయితే ఇలా సైడ్ హెడ్డింగ్ అయినా పెట్టండి, లేదా ఫస్ట్ వి ప్రూవ్ దట్ సై ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 అని అన్న రాయండి. ఓకే, అంతేగాని సై ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 అని డైరెక్ట్గా రాసేసి వదిలేయద్దు. అలా రాస్తే మీరు ఆల్రెడీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ముందే చెప్పాను కదా, లెట్ 2 ఎలిమెంట్స్ తీసుకోండి, కేఏ కామా కేబి. ఎక్కడ, సై డొమైన్లో. సై డొమైన్ ఏంటి చూడండి. ఓకే, సో సై డొమైన్ సై ఎక్కడి నుంచి డిఫైన్ చేసాం గుర్తుందా మీకు, జీ బై కే నుంచి ఎఫ్ ఆఫ్ జీకి డిఫైన్ చేసాం. సో జీ బై కేలో 2 ఎలిమెంట్స్ కేఏ కేబి, నాట్ కే ఆఫ్ ఏ కే ఆఫ్ బి, కేఏ కేబి డొమైన్లో జీ బై కేలో. ఓకే, ఎలా తీసుకోవాలి, సచ్ దట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి. ఓకే, ఇప్పుడు కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి కదా. రైట్, మనకి ఒక థీరం ఉంది ఏంటంటే హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్బి. రైట్ సైడ్ ఎలిమెంట్ ఈక్వల్ అయితే రైట్ సైడ్ ఎలిమెంట్కి ఇన్వర్స్ వస్తుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని. సో ఇక్కడ కూడా కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ థీరం అప్లై చేస్తే ఇక్కడ కే బదులు హెచ్ ఉంది, అంతే తేడా. సో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. కానీ కే అంటే ఏంటి, కెర్నల్ అని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ కెర్నల్, ఏ ఎలిమెంట్స్ అయితే ఇదిగోండి కెర్నల్ జీలో ఎలిమెంట్స్ అవి ఎఫ్ వేస్తే ఏమొస్తుంది, ఈ డాష్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా ఏబి ఇన్వర్స్ కెర్నల్లో ఉంది కాబట్టి ఓకే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ ఏబి ఇన్వర్స్కి ఎఫ్ వేస్తే అంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఓకే, ఇది కెర్నల్లో ఉంది ఒక ఎలిమెంట్ అంటే ఇది దీనికి ఎఫ్ వేస్తే ఈ డాష్కి మ్యాప్ అవుతుంది అని అర్థం. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. మనకి హోమోమార్ఫిజం ప్రాపర్టీస్లో ఫస్ట్ థియరంలో ఒకటి ఉంటుంది. ఓకే, ముందు ఇక్కడ ప్రాపర్టీస్ వాడదాం. హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి అని రాసాం. ఇక్కడ బి ప్లేస్లో బి ఇన్వర్స్ ఉంది కాబట్టి సెపరేట్ చేసి ఇలా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్. ఓకే, దిస్ ఇంప్లైస్ ఓకే దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ ఓకే సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ని మనం ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఇది కూడా ఓకే థియరం 1 చూసుకోండి. హోమోమార్ఫిజం యూనిట్లో ఫస్ట్ థియరంలో ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని, రెండో ప్రాపర్టీ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అని. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో బి ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ బదులు ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ రాసామంతే. ఓకే,
ఇప్పుడు రెండు వైపులా మనం ఓకే ఎఫ్ ఆఫ్ బితో రెండు వైపులా మల్టిప్లై చేద్దాం దీంతో ఎఫ్ ఆఫ్ బితో ఓకే ఎఫ్ ఆఫ్ బితో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఓకే ఇక్కడ కూడా సర్కిలే ఇక్కడ సర్కిల్ ఎందుకు వాడుతున్నాం అంటే ఇవన్నీ జీ డాష్లో ఎలిమెంట్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇది చూడండి ఈ రెండు ఒకదానికొకటి ఇన్వర్సల్ కాబట్టి ఐడెంటిటీ వచ్చేస్తుంది సో అంటే ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈ రెండింటి మల్టిప్లికేషన్ అంటే సర్కిల్ చేస్తే ఈ డాష్ వస్తుంది ఈ డాష్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి మీకు ఆల్రెడీ తెలుసు కదా ఐడెంటిటీ ఎలిమెంట్తో దేని చేసినా అదే ఎలిమెంట్ వస్తుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈ డాష్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ కానీ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసాం ఓకే సై ఆఫ్ జీ ఆఫ్ కేలో ఎలా చేసాం సై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి సై ఆఫ్ కేఏ సో దిస్ ఈజ్ సై ఆఫ్ కేఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి సై ఆఫ్ కేబి అంటే ఏం ప్రూవ్ చేసాం అల్టిమేట్గా చూడండి ఒకసారి కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి అని తీసుకుని సై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు సై ఆఫ్ కేబి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ చూడండి అన్ని చోట్ల ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఓకే కాబట్టి ఇది ప్రూవ్ చేస్తే మీకు ముందే చెప్పా ఇది ప్రూవ్ చేస్తే మనం వెల్ డిఫైన్డ్ అండ్ 1 1 ప్రూవ్ చేసినట్టే సో దేర్ ఫోర్ సై ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 1 అయినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం ఇంకా ఇప్పుడు మనం సై ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి ఓకే 1 1 అయిపోయింది ఆన్ టు కూడా ప్రూవ్ చేస్తే బైజెక్షన్ వస్తుంది దీంతో పాటు హోమోమార్ఫిజం కూడా ప్రూవ్ చేస్తే బైజెక్టివ్ హోమోమార్ఫిజం దాన్నే మనం ఐసోమార్ఫిజం అంటాం ఓకే సై ఈజ్ ఆన్ టు అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి సైకి డొమైన్ జీ బై కే కోడొమైన్ ఎఫ్ ఆఫ్ జీ ఇందులో ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఒక ప్రీ ఇమేజ్ దొరుకుతుందని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై తీసుకుంటే ఇక్కడ ఎక్స్ దొరుకుతుంది ఎలా అంటే ఈ ఎక్స్ని సై కరెక్ట్గా వైకే మ్యాప్ చేస్తుంది అని చెప్పాలి అయితే ఎఫ్ ఆఫ్ జీలో ఎలిమెంట్ కదా ఓకే లెట్ వై బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ కానీ ఎఫ్ ఆఫ్ జీలో ఉండాలి అంటే అది ఎలా ఉండాలి దిస్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీలో ఎలిమెంట్ లా ఉండాలి ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ కానీ ఏ జీలో ఉంటే కేఏ ఎక్కడ ఉంటుంది జీ బై కేలో ఉంటుంది జీ బై కేలో ప్రతి ఎలిమెంట్ ఇలా రైట్ కోసెట్ లా ఉంటుంది సో కేఏ బిలాంగ్స్ టు జీ బై కే అండ్ ఇప్పుడు సై వేస్తే ఏమవుతుంది సై ఆఫ్ కేఏ డెఫినేషన్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ చూడండి సై డెఫినేషన్ చూడండి సై ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కానీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి వై వై ఎక్కడ తీసుకున్నాం కోడొమైన్లో తీసుకున్నాం అంటే ఏంటి కోడొమైన్లో ప్రతి ఎలిమెంట్కి డొమైన్లో ఒక ఎలిమెంట్ దొరికింది దానికి సై వేస్తే ఈ కోడొమైన్లో ఎలిమెంట్ వచ్చింది దేర్ ఫోర్ సై ఈజ్ ఆన్ టు ఓకే సో 1 1 ఆన్ టు అయిపోయింది అంటే బైజెక్షన్ అయినట్టు రైట్ ఇంకా హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి సైని ఓకే నౌ our aim is to prove psi is homomorphism ఓకే psi is homomorphism మళ్ళీ చెప్తున్నా ఇక్కడ we ఎలా అయినా హెడ్డింగ్ పెట్టండి లేదా we have to prove that psi is homomorphism అని అన్న రాయండి అంతేగాని జస్ట్ psi is homomorphism అని యాజ్ యూజువల్ గా రాసి వదిలేయద్దు ఓకే బికాజ్ ఇంకా మనం ఇది ప్రూవ్ చేయలేదు వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ రైట్ సో మళ్ళీ సై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి జీ బై కే నుంచి ఎఫ్ ఆఫ్ జీకి ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫంక్షన్ ఇది హోమోమార్ఫిజం అని చెప్పాలి సో హోమోమార్ఫిజం చెప్పాలంటే ఏం చెప్పాలి డొమైన్లో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి వాట్ ఈస్ ద డొమైన్ జీ బై కే జీ బై కేలో 2 ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి కేఏ కామా కేబి సో తీసుకోండి లెట్ కేఏ కామా కేబి బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ సైకి డొమైన్ ఏంటి జీ బై కే ఓకే ఏం ప్రూవ్ చేయాలి హోమోమార్ఫిజం అంటే ఇలా ప్రూవ్ చేయాలి psi of ka dot kb is equal to psi of ka dot psi of kb and prove చేయాలి okay let us see this now ka comma kb belongs to g by k consider psi of
KA డాట్ KB. సో ఇది కొసెట్, ఇది కొసెట్. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది నాట్ K ఆఫ్ A. దిస్ ఇస్ KA ఈజ్ ఏ రైట్ కొసెట్. ఓకే, KA డాట్ KB ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కొసెట్స్ ఎలా డిఫైన్ చేస్తాం? KA డాట్ B ఆర్ సింప్లీ AB. ఓకే, KAB. K అనేది సెట్, AB ఎలిమెంట్స్ A డాట్ B. Okay, now KAB is another right coset. Now how we define psi? Psi is defined as ఇక్కడ KA అనే ఎలిమెంట్ ఉంటే దాన్ని దేనికి మ్యాప్ చేసాం? F of A కి మ్యాప్ చేసాం, రైట్? సో ఇప్పుడు psi of KAB ఉంది కాబట్టి దీన్ని దేనికి మ్యాప్ చేస్తాం? F of AB కి మ్యాప్ చేస్తాం. ఓకే, A ఉంటే F of A కి, AB ఉంది కాబట్టి F of AB కి. దట్ ఈస్ ఈక్వల్ టు F ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఫస్ట్ లోనే రాసాం మనం. F హోమోమార్ఫిజం అంటే ఏంటి అసలు? సో F హోమోమార్ఫిజం కాబట్టి F of A dot B is equal to F of A circle F of B. Okay, now use this property. F of A circle F of B. But what is F of A? F of A అంటే psi of KA అంటే మనం F of A కింద డిఫైన్ చేసాం. అలాగే this is psi of KB F of B అంటే. So therefore what we have proved is psi of KA dot KB is equal to psi of KA circle psi of KB. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఎందుకు వాడుతున్నామంటే ఈ psi of KA అనేది ఎక్కడికి, psi ఎక్కడికి తీసుకెళ్తుంది KAని? F of G లోకి తీసుకెళ్తుంది. F of G ఎక్కడ ఉంది? G డాష్ లో సబ్ గ్రూప్. G డాష్ లో ఆపరేషన్ ఏంటి? సర్కిల్. కాబట్టి వీటి మధ్య కూడా ఆపరేషన్ సర్కిల్ వేసాం అన్నమాట, రైట్? ఓకే, దిస్ ఇస్ ట్రూ for all KA, KB belongs to G by K అంటే domain of the function psi. Therefore psi is okay a bijective homomorphism. Bijection అంటే 1 1 on 2 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. Bijective homomorphism. ఓకే, bijective homomorphism నే మనం ఏమంటాం? Homomorphism. ఓకే, and hence it is a isomorphism. And hence psi from ఎక్కడి నుంచి ఎక్కడికి? G by K to F of G is an isomorphism. అంటే ఏం చెప్పినట్టు? G by K కి F of G కి మధ్య ఐసోమార్ఫిజం ఉంది. దిస్ ఈజ్ సింబల్ ఫర్ ఐసోమార్ఫిజం. ఇది చెప్పాం మనం. ఓకే, ఒకవేళ మీరు తీసుకున్న F ఫస్ట్ లో తీసుకున్న F ఫ్రమ్ G టు G డాష్ ఆన్ టు అయితే, ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? ఇమేజ్ ఆర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుంది, అంటే G డాష్ అవుతుంది. దెన్ ఈ థీరం ఎలా మారుతుంది? G by K ఈజ్ ఐసోమార్ఫిక్ టు F of G అన్నా ఇంకా కోడొమైన్ G డాష్ అన్నా ఒకటే. కోడొమైన్ దేనికి? F కి. ఓకే, సో కాబట్టి ఇది ఇలా మారుతుంది. ఓకే, అదే చెప్పాము ఇక్కడ ఫైనల్గా. ఒకవేళ F ఆన్ టు అయితే అప్పుడు ఇక్కడ G డాష్ అదే F of G G డాష్ అని రెండు ఉండవు. F of G ఈజ్ ఈక్వల్ టు G డాష్ అయిపోతుంది. కోడొమైన్ అండ్ రేంజ్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి F of G ప్లేస్ లో డైరెక్ట్ గా కోడొమైన్ G డాష్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. అయితే బహుశా నేను నోట్స్ లో ఒక చిన్న మోడిఫికేషన్ చెప్పుకుంటాను, అది ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ F of A సర్కిల్ F of B ఇన్వర్స్ అంటే వెల్ డిఫైన్డ్ అండ్ 1 1 ప్రూవ్ చేసినప్పుడు రెండు వైపులా నేను నోట్స్ లో అంటే క్లాస్ లో చెప్పినప్పుడు బహుశా ఇలా చేసి ఉండొచ్చు. రెండు కరెక్టే, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది వాడుకోండి. ఇక్కడి నుంచి F of ఈ స్టెప్ తర్వాత, ఓకే, ఈ స్టెప్ తర్వాత రెండు వైపులా F of B తో మల్టిప్లై చేసి ఉండొచ్చు నేను. F of A సర్కిల్ F of B ఇన్వర్స్, ఓకే, ఇంటూ F of B. ఇంటూ అంటే ఇక్కడ ఆపరేషన్ సర్కిల్ కాబట్టి సర్కిల్ F of B ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సర్కిల్ F of B అని చేసి ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఒకటే. అంటే ముందే F of B తో సర్కిల్ చేసి రాసి ఉండొచ్చు. అసోసియేటివ్ లా ప్రకారం దీన్ని F of A సర్కిల్ F of B inverse circle F of B is equal to E dash circle F of B. ఎలా రాసినా ఒకటే. ఓకే,
ఇది కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి ఇది ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి రెండింటిని కలిపి ఒకే దాంట్లో రాయొచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ డాట్ ఎఫ్ ఆఫ్ బి అని రాయొచ్చు. ఓకే, ఈ డాష్ సర్కిల్ ఎఫ్. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ బిని ఎఫ్ ఆఫ్ ఈ అని రాయొచ్చు. కానీ ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఈ డాషే. ఓకే, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఆల్వేస్ ఈ డాష్ అంటే ఏమొస్తుంది, ఈ ప్లేస్లో ఈ డాష్ వస్తుంది. సో మళ్ళీ ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఈ ప్లేస్లో ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఈ డాష్తో సర్కిల్ చేస్తే ఇది ఐడెంటిటీ కాబట్టి అదే ఎలిమెంట్ వస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఇటువైపు ఎఫ్ ఆఫ్ బి వస్తుంది. సో ఇది సో ఎలా చేసినా ఒకటే, అంటే ఫస్టే ఎఫ్ ఆఫ్ బితో సర్కిల్ చేయొచ్చు ఇలా, లేదా ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ని ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అని రాసి కూడా ఇలా సర్కిల్ చేయొచ్చు. అంటే నోట్స్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉందని కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇది క్లారిటీ ఇస్తున్నాను. సో ఫైనలీ ఇది చాలా ఇంపార్టెంట్ థీరం. ఓకే, ఖచ్చితంగా చదువుకోండి, అలాగే పర్ఫెక్ట్గా రాయండి. సో ఇందులో ఫస్ట్ కొంత గుర్తుపెట్టుకుని రాయాల్సింది ఏంటంటే ఎఫ్ జీ టు జీ డాష్ హోమోమార్ఫిజం అయితే ఇక్కడ ఇమేజ్ ఎఫ్ ఆర్ ఎఫ్ ఆఫ్ జీ అనేది జీ డాష్కి సబ్ గ్రూప్ అవుతుందని, అలాగే కెర్నల్ కే అని పేరు పెట్టాను నేను, అది జీకి నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెకండ్ దాంట్లో ఐ థింక్ ఇట్ ఇస్ ఎప్పుడైతే కే నార్మల్ సబ్ గ్రూప్ అయిందో ఇక్కడ జీ బై కే అనే కోషెంట్ గ్రూప్ మాట్లాడుకోవచ్చు, ఈజ్ ఏ కోషెంట్ గ్రూప్. ఓకే, అండ్ ఈ జీకి జీ బై కేకి ఒక ఆన్ టు హోమోమార్ఫిజం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎలా డిఫైన్ చేయాలి, ఫై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ని ఇందులో ఉన్న రైట్ కోసెట్కి డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కేఏకి ఇలా డిఫైన్ చేస్తే ఇది ఆన్ టు హోమోమార్ఫిజం అవుతుంది. ఈ థీరం నోట్స్లో ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు, లేదా ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటవి, ఎఫ్ ఆఫ్ జీ సబ్ గ్రూప్ అవుతుంది, జీ డాష్కి సబ్ గ్రూప్ అవుతుందని. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ జీ డాష్కి సబ్ గ్రూప్ అవుతుందని, కే జీకి నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని, నెక్స్ట్ జీ బై కే అనేది కోషెంట్ గ్రూప్ అవుతుంది, జీ నుంచి జీ బై కేకి ఒక ఆన్ టు హోమోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్గా ఈ థీరంలో మొత్తం హోమోమార్ఫిజం యూనిట్కి సంబంధించిన అన్ని థీరమ్స్ కలిపి వచ్చేస్తాయి. ఈ థీరమ్స్ అన్ని ఆల్రెడీ చదువుకుని ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకే అర్థమవుతుంది. ఒకవేళ అవన్నీ చదవకుండా డైరెక్ట్గా ఇది ఇంపార్టెంట్ థీరం కాబట్టి ఇదే చదువుకుంటే మాత్రం ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇక్కడ డిఫైన్ చేసాం కదా సై అనే ఫంక్షన్, ఇది ఎలా డిఫైన్ చేసాం అన్నది చూసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి, మనం హోమోమార్ఫిజం జీ బై కే అండ్ జీ ఎఫ్ ఆఫ్ జీ ఐసోమార్ఫిజం అని చెప్పాలి. ఓకే, జీ బై కే అండ్ ఎఫ్ ఆఫ్ జీ ఐసోమార్ఫిజం అని చెప్పాలి కాబట్టి ఈ రెండింటి మధ్య ఫంక్షన్ డిఫైన్ చేసాం సై అనేది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్. ఓకే, అయిన తర్వాత సై వెల్ డిఫైన్డ్ అని 1 అని, అలాగే ఆన్ టు వెల్ డిఫైన్డ్ 1 ఒకే దాంట్లో చేసాం, తర్వాత ఆన్ టు చేసాం, తర్వాత సై అనేది హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేసాం. ఓకే, కాబట్టి 1 ఆన్ టు అంటే బైజెక్షన్, హోమోమార్ఫిజం కలిపితే ఐసోమార్ఫిజం. But G by K is isomorphic to F of G, right? That's it.